వచ్చిన బానిసను యజమానులను ఇష్టపడిన స్త్రీ, పరదేశం నుండి వచ్చిన బానిసను ఇశ్రాయేలు చిన్నది, ఇశ్రాయేలు చిన్నది. యోసేపు తన యజమానునిచే బహుగా ప్రేమించబడిన స్త్రీ. అది 29:30 తన ముగ్గురు బిడ్డలను ప్రవక్తలుగా పెంచుకున్న యొకెబెదు సిప్పోరా యాయేలు మనం న్యాయపత్రిక గ్రంథం 4వ అధ్యాయం. మరణం తర్వాత ఇశ్రాయేలీయులు దోషితులు కనుక అసూరులో 7 సంవత్సరాలైన యాబీను వారిని అప్పగించారు. అతని సేనాధిపతి అన్యుల ఫరో చేతిలో అతనికి 9 పదవి ఉండేది. అతడు సంవత్సరంలో ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారు. ఆ కాలంలో భార్య దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతులుగా ఉండేది. మిగతామని చదువుదాము. ఫస్ట్ వాక్య భాగంలో ఇక్కడ ఏహూదు మరణం ఉంది కదా, అంటే ఏహూదు న్యాయ తర్వాత ఇశ్రాయేలీయులు ఏమైనారు కదా, ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దోషులైంది. అంటే ఇంకను దోషులైంది అంటే ఇంతకు ముందు కూడా దోషులే వాళ్ళు, కానీ ఇప్పుడు ఏమైనా యెహోవా దృష్టికి ఆ న్యాయాధిపతి చనిపోతే ఇప్పుడు ఇంకను యెహోవా దృష్టికి దోషులయ్యారు. ఇంకా పాపం అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఇంకను యెహోవా దృష్టికి దోషులయ్యారు. ఇంతకు ముందు దోషులే, కానీ ఇప్పుడు ఇంకను దోషులయ్యారు. ఇక్కడ మనము న్యాయాధిపతుల గ్రంథంలో ఈ ఇశ్రాయేలీయుల జీవిత చరిత్ర వాళ్ళకి అది ఎట్లుందంటే ఆ డేట్ వాళ్ళకు చాలా మిక్కిలి చీకటి దినాలు అవి, వాళ్ళకు మిక్కిలి విషాదకరమైన దినాలు అవి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తారు. వాళ్ళు తప్పు చేయడం, మళ్ళీ వాళ్ళు దేవుని దగ్గర క్షమాపణ అడగడం, దేవుడు వాళ్ళను దారిలో రాబట్టుకోవడానికి దేవుడు వాళ్ళను వాళ్ళ శత్రువుల చేతికి అప్పగించడం, మళ్ళీ వాళ్ళు దేవునితో మొరపెట్టుకోవడం, దేవా ఇంకా చెయ్యము మమ్మల్ని విడిపించండి అని చెప్పి దేవునితో మొరపెట్టుకోవడం, దేవుడు మళ్ళీ వాళ్ళను విడిపించడం. మళ్ళీ ఏమైతుంది, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళు తప్పు చేస్తారు. మళ్ళీ దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు, మళ్ళీ వాళ్ళను దారిలో రాబట్టుకోవడానికి దేవుడు మళ్ళీ వాళ్ళను వాళ్ళ శత్రువుల చేతికి అప్పగిస్తాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ బాధ తట్టుకోలేక మళ్ళీ వాళ్ళు దేవుని దగ్గర క్షమాపణ అడుగుతారు విడిపించమని, దేవుడు మళ్ళీ వాళ్ళను విడిపిస్తారు. ఇట్లనే కంటిన్యూస్ గా జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు తప్పు చేస్తారు, తప్పు చేసిన వాళ్ళని మాత్రం దేవుడు వదిలిపెట్టాడు, తప్పకుండా శిక్షిస్తాడు. మళ్ళీ తప్పు చేసినారు, అప్పుడు తప్పు చేసి మళ్ళీ దేవుడు వాళ్ళని శత్రు చేతికి అప్పగిస్తాడు. మళ్ళీ వీళ్ళు మొరపెట్టుకుంటారు. మొరపెట్టుకున్న తర్వాత దేవుడు వీళ్ళకు అందించినటువంటి వాళ్ళే ఈ న్యాయాధిపతులు అనే వాళ్ళు. ఈ న్యాయాధిపతులు ఏం చేస్తారు, ఈ న్యాయాధిపతులు అనే వాళ్ళు ఈ ఇశ్రాయేలు పక్షాన దేవునికి మొరపెట్టి ఈ ఇశ్రాయేలులను వాళ్ళ శత్రువుల చేతుల నుండి వాళ్ళను విడిపిస్తారు. సరే, ఇక్కడ అంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా న్యాయాధిపతుల గ్రంథంలో ఇది జరుగుతుంది. సరే, మరి ఇక్కడ గమనించినట్లయితే మనం ఇక్కడ ఈ ఇశ్రాయేలీయులు మరి మనము వీళ్ళు ఎందుకు మళ్ళీ ఇంకనూ యెహోవా దృష్టికి దోషులయ్యారు, ఎందుకు మళ్ళీ ఇంకనూ యెహోవా దృష్టికి దోషులు? ఒకసారి మనకు తెలుసు కదా, ఒకటి ఏదైనా తప్పు అని మనకు తెలిసినప్పుడు అది మళ్ళీ మనం చేయకూడదు కదా. ఏదైనా పాపం అది మనం ఒప్పుకొని దేవుని దగ్గర ఇడిచిపెట్టినాము అన్న తర్వాత అది మళ్ళీ రిపిటేషన్ ఏంది? ఒకసారి తప్పు చేసినారు, దేవుడు శత్రు చేతికి అప్పగించినాడు, మళ్ళీ దేవుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళను విడిపించినాడు.
ఇప్పుడు తప్పు చేయడము, మళ్ళీ శత్రు చేతికి అప్పగించబడ్డం, మళ్ళీ వాళ్ళు దేవుని దగ్గర పశ్చాత్తాపపడ్డం, మళ్ళీ దేవుడు వాళ్ళని విడిపించడం. ఇది తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ తప్పు చేయడం ఏంటి? మళ్ళీ దోషులవ్వడం ఏంటి? అందుకనే మన క్రైస్తవ జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి తప్పు అని తెలిసిన తర్వాత, మనం దేవుని దగ్గర పశ్చాత్తాప పడిన తర్వాత, ఒప్పుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మనము పాపం వైపు వెనక్కి తిరిగి చూడకూడదు. ఒకవేళ మనం అదే పని గిన చేస్తే, దేవుడు మనలను ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళను శిక్షించక మానడు. కాబట్టి మనము దోషులవ్వకూడదు. అందుకే క్రైస్తవ జీవితం అంటారు కదా! చానా జాగ్రత్తగా ఉండాలంట. క్రిస్టియన్ లైఫ్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలంటే, చాలా అపరిమితంగా ఉండాలంట అంటారు కదా! సో, అట్లా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ వీళ్ళు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఈ ఇశ్రాయేలీయులు అంటే ఎవరు వీళ్ళు? వీళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన మనుషులు. వీళ్ళు దేవుని చేత నిబంధన మనుషులు. వీళ్ళు సరే వీళ్ళు దేవుని దృష్టికి దోషులయ్యారు కాబట్టి దేవుడికి వీళ్ళ మీద కోపం వచ్చి వీళ్ళను దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ శత్రు చేతికి అప్పగిస్తాడు దేవుడు వీళ్ళను. శత్రు చేతి కంటే మళ్ళీ ఇక్కడ చూద్దాం ఎవరు వాళ్ళు అంటే హసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వాళ్ళను దేవుడు అప్పగించినాడు. ఈ యాబీనుకి ఒక సేనాధిపతి ఉన్నాడు. అతని పేరు సిసెరా. అతనికి 900 ఇనుప రథములు ఉన్నాయంట. అయితే వీళ్ళు ఎట్లా ఇశ్రాయేల్‌ని బాధిస్తారంటే, నిజంగా ఇశ్రాయేల్‌ని ఎట్లా వీళ్ళు అణగదొరుకుతారంటే, ఇశ్రాయేల్ నిజంగా అంటే ఊపిరి సలుపుకోలేనంతగా ఇశ్రాయేల్‌ను బాగా కఠినంగా బాధిస్తారు. బాధించినప్పుడు వాళ్ళప్పుడు ఆ బాధకు తట్టుకోలేక దేవునికి మొరపెడతారు. దేవా ఇంకెప్పుడే గాని మేము పాపం చేయము, క్షమించండి ప్లీజ్. ఇంకెప్పుడే గాని దారి తప్పిపోము. అవును ఇదివరకు మిమ్మల్ని మేము దోషం చేసి మిమ్మల్ని మేము బాధించినాము. మీ మనసును మేము దుఃఖపెట్టినాము. మమ్మల్ని క్షమించండి. ఇప్పుడు మా శత్రువు చేతిలో నుంచి మమ్మల్ని విడిపించండి అని వాళ్ళు దేవునికి మొరపెడతా ఉన్నప్పుడు నిజమే కదా దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. దేవుని కోపము నిమిషం మాత్రమే ఉంటదంట. దేవుని యొక్క దయ ఆయుష్కాలం అంతయు ఉంటదంట. మరి దేవుడు సరే వాళ్ళని కనికరించినాడు. ఇశ్రాయేలుని కనికరించి దేవుడు ఈసారి వాళ్ళకు ఒక న్యాయాధిపతిని ఇచ్చాడు. సరే ఎవరు ఆ న్యాయాధిపతి అంటే మనం ఇక్కడ 4వ వచనంలో చూసుకుంటే, ఆ కాలమున లబ్బిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలునకు న్యాయాధిపతినిగా ఉండెను. సరే ఇక్కడ మనకు ఒక స్త్రీ కనపడతాంది. ఈమె దెబోరా అనే స్త్రీ. ఈమె ఎవరంట? ఈమె ప్రవక్తి. షీఈ్ అ ప్రాఫిటెస్. ఆమె ప్రవక్తి. దేవుడు ఎన్నుకున్నాడు ఆమెను. ఈమెను చూస్తుంటే ఇక్కడ ఈమె వివాహిత. ఈమెకు వివాహమైంది. ఈమెకు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. దేవుడు అయినా కూడా ఈమె దేవుని చేతిలో న్యాయాధిపతిగా వాడబడింది. సరే మరి మనం ఇక్కడ గమనించినట్లయితే ఈమె ఏం చేసిందంటే ఈ ఇశ్రాయేలీయుల పక్షాన దేవునికి మొరపెట్టింది. ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు ఈ శత్రు చేతి కింద బానిసత్వంలో ఉండకూడదు, బంధకాలలో ఉండకూడదు. వారు దేవుని నీడలోనికి రావాలి. వారు దేవునితో సమాధాన పడాలని వాళ్ళ పక్షాన ఈమె దేవునికి మొరపెడుతుంది. మరి ఇక్కడ కొంచెం గమనించినట్లయితే ఇక్కడ ఉంది కదా, ఆ కాలమున లబ్బిదోతునకు భార్య అయిన దెబోరా. ఆ కాలమున అంటే ఏ కాలమున? ఆ కాలమున అంటే ఈ ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్న కాలమున, ఈ ఇశ్రాయేలీయులు స్వేచ్ఛ లేని కాలమున, స్వతంత్రత లేని కాలమున, బంధకంలో ఉన్న కాలమున, వారు దేవుని వైపు తిరుగని కాలమున. సో ఆ కాలమున లబ్బిదోతునకు భార్య అయిన దెబోరా. మనం ఆదికాండము 22వ అధ్యాయం చూస్తే అక్కడ ఒకటి ఉంటది కదా, ఏదంటే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఇప్పుడు దేవుడు అంటే అబ్రహాము ఇస్సాకును బలినిచ్చే ఆ కార్యక్రమంలో దేవుడు ఇప్పుడు మనకు అది అర్థం కావాలి అంటే ముందు మనకు ఆ సంగతులు ఏంటో తెలిస్తే అప్పుడు మనకు దేవుడు అబ్రహాముని ఏ విధంగా పరిశోధించాడు అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఆ కాలమున అంటే ఈ యొక్క ఇశ్రాయేలీయులు శ్రమకాలంన బంధకాలలో ఉన్న కాలంన, స్వేచ్ఛ లేని కాలంన, స్వతంత్రత లేని కాలంన, వారు దేవుని వైపు తిరుగని కాలంన. సో ఈమె ఏం చేసింది? ఈ ఇశ్రాయేల్ పక్షాన బంధకాల నుంచి వీళ్ళు బయటికి రావాలని, శత్రు కింద వీళ్ళు నలిగిపోకూడదని, స్వతంత్రతలోనికి రావాలని, దేవుని నీడలో ఉండాలని, దేవునితో సమాధాన పడాలని చెప్పి వారి పక్షాన
ఈమె మొరపెట్టినట్లుగా చూస్తాం. ఇంకా ఈ న్యాయాధిపతుల గ్రంథంలో దెబోరాను గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను చూస్తాం. అసలు ఈమెకి ఇంత తెగువనా, ఈమెకి ఇంత ధైర్య సాహసాలా, ఈమెకి ఇంత తృష్ణనా దేవుని పట్ల, దేవుని ప్రజల పట్ల ఇంత ఆరాటం కలిగినటువంటి స్త్రీ ఈ యొక్క దెబోరా తప్ప పరిశుద్ధ గ్రంథంలో ఇంకొకరు కనిపించారు. మరి మనం ఇక్కడ గమనించినట్లయితే ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా. అసలు దెబోరా అంటే ఏంటి? దెబోరాకు అర్థం ఏంటి? దెబోరా అంటే తేనెటీగ. తేనెటీగ అంటే హనీబీ. అయితే మనం అంటూ ఉంటాం కదా, తేనెటీగ అంటే ఆ చెట్టుకు తేనె పట్టింది అంటాం కదా. సో ఇప్పుడు మనకు తేనె కావాలి అంటే తేనెటీగలను ముందు తీసేయాలా కదా. ఆ తేనె కావాలంటే తేనెటీగలను మనము తీసేస్తాము. సరే, ఈ తేనె తీగలు ఉంటాయి కదా, అవి చాలా చిన్నగా ఉంటాయి కదా. ఆ తేనె తీగ దాని ముళ్ళుతో గుచ్చుతున్నది. అది ముళ్ళుతో గుచ్చినప్పుడు అది చాలా నొప్పి. ఎవరికైనా గుచ్చిందా? చాలా అన్బేరబుల్ పెయిన్ అది. అయితే దాని ముళ్ళుతో గుచ్చుతుంది. అయితే ఈ తేనెటీగలు కూడా మనకి ఇప్పుడు చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, చిన్న పురుగులు. ఈ తేనెటీగలు కూడా అదే జాబితా కిందికే వస్తాయి. కానీ తేనెటీగలు మనకు చాలా యూస్ఫుల్ ఫుడ్ ని మనకు తయారు చేస్తుంది. తేనె మంచి క్వాలిటీ కదా, తేనె చెడిపోదు. ఏ ఫుడ్ అయినా చెడిపోతుందేమో కానీ తేనె మాత్రము చెడిపోదు. అయితే ఈ తేనెటీగలు ఏం చేస్తాయంటే, ఇంకా ఏంటంటే ఇది ఒక గంటకు 1 అవర్ కు 15 to 60 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణం చేస్తుంది తేనెను తయారు చేయడానికి. అంతేకాదు తేనెను తయారు చేయడానికి, తేనెను సిద్ధం చేయడానికి దాన్ని దాచిపెట్టి ఒక 1/2 kg తేనెటీగ తయారు చేయాలంటే అది దాచిపెట్టి సిద్ధం చేసి అది ప్రిపేర్ చేయాలంటే అది అక్షరాల 1,44,000 కిలోమీటర్ల వేగంతో పోతుంది. అంటే ఇప్పుడు మన గ్లోబ్ చూస్తాం కదా, మన భూగోళం, దాని చుట్టూ 3 రౌండ్లు వేయాల అంత దూరం వెళ్ళాలంటే. ఇప్పుడు మనకు అర్థమైన తేనెటీగ ఎంత కష్టపడి ఆ తేనెను సమకూరుస్తుందో, అదంతా కష్టపడి తేనెని సమకూరిస్తే మనం బాగా దాన్ని తింటాము. తర్వాత అంతేకాదు ఈ తేనెను ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్రిపేర్ చేస్తే అందులో కూడా ఈ తేనెను ఇంక్లూడ్ చేస్తారనమాట. పురాతన కాలంలో ఏన్షియంట్ కింగ్స్ వాళ్ళు, ఫరో కింగ్స్ వాళ్ళ నిత్య జీవిత ఆహారంలో కూడా తేనె ఉంటుంది. వాళ్ళు తేనె తింటారు. గోధుమలన్నా తేనె అన్నా వాళ్ళకి చాలా ఇష్టం. సరే, వాళ్ళు ఒకవేళ వాళ్ళు చనిపోతే వాళ్ళ యొక్క దేహాన్ని మనమైతే పూడ్చిపెడతాం గాని, వాళ్ళైతే ఇంతకు ముందు కాలంలో వాళ్ళ యొక్క దేహాన్ని బాడీతో క్లాత్ తో ర్యాప్ చేసేసి పెద్ద పెద్ద ప్లేసెస్ లో పెడతారు. మనం సమాధిలో మనం పెట్టేసి వాళ్ళని బూట్ చేస్తాం కాబట్టి వాళ్ళైతే అట్లా చేయరు. వాళ్ళొక స్థలంలో పెట్టేసి వాళ్ళ డెడ్ బాడీ దగ్గర పక్కన గోధుమలు తేనెను పెడతారు. ఎందుకు అంటే చాలా ఇష్టం వాళ్ళకు. ఎప్పుడైనా వాళ్ళ ఆత్మ స్పిరిట్ చాలా కాలమైంది ఆహారం తినక అని చెప్పి పక్షి రూపంలో వస్తే అది తింటారంట వాళ్ళు. అది వాళ్ళ బిలీఫ్. సో అది అట్లా పెట్టేవాళ్ళు. 3,500 years బ్యాక్ ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తవ్వకాలు చేస్తా ఉన్నప్పుడు ఈ యొక్క గోధుమలను తేనెను వాళ్ళు కనుక్కున్నారు. సో తేనెను పరీక్షించినప్పుడు తేనె చెడిపోలేదు, ఆ గోధుమలు కూడా చెక్కు చెదరలేదంట. అయితే మరి ఎందుకు ఇట్లా అంతగా చెప్పినానంటే, ఈ యొక్క లక్షణాలన్నీ కూడా దెబోరాలో కనబడతాయి. ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా దెబోరాలో కనబడతాయి. ఏ రీతిగా ఈ యొక్క తేనెటీగ సుదీర్ఘ ప్రయాణం చేసి ఈ మకరందాన్ని అందిస్తుందో, అదే రీతిగా ఈమె కూడా కష్టపడే తేరు తిన్నెలు ఈమె దేవుని యొద్ద నుంచి పొందుకున్న వాక్యాన్ని, ఆమె దేవుని దగ్గర నుంచి నేర్చుకున్న వాక్యాన్ని ఈమె వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు న్యాయ తీర్పులను ప్రకటించింది ఈమె. మరి ఈమెకు ఒక డిజైర్ ఉంది, ఈమెకు ఒక వాంఛ ఉంది. ఏంది ఆ వాంఛ అంటే, ఈమె ఈ యొక్క ఇశ్రాయేలీయులు బంధకాలలో ఉండద్దు, వీళ్ళు శత్రు కింద నలిగిపోవద్దు, వీళ్ళు దేవునితో సమాధాన పడాలి, దేవుని నీడలోనికి రావాలనేది అది ఆమె వాంఛ. మరి మనం ఇంకా ఇక్కడ గమనించినట్లయితే ఆ కాలంలో లప్పిదోతు, ఈమె తన భర్త పేరుతో పిలువబడుతుంది. ఇక్కడ ఈమె భర్త పేరు లప్పిదోతు. సో లప్పిదోతు అంటే మీనింగ్ ఏంటి? దివిటి. లప్పిదోత్ అంటే దివిటి, ల్యాంప్, టార్చ్. అయితే దెబోరా వాళ్ళ భర్త ఏంటి? లప్పిదోతు, వెలిగిచ్చేవాడంట.
ఈ యొక్క దెబోరా తన భర్త యొక్క వెలుగులో వెలిగింది ఈమె. అయితే ఈమె మనం గమనించినట్లయితే తన ఈమె తన భర్త యొక్క వెలుగులో వెలిగింది. అయితే మనము ఈమెకు భర్త వచ్చేసి ఎవరు? లప్పిదోతు. లప్పిదోతు అంటే మనము మీనింగ్ దివిటి అని తెలుసుకున్నాం. సో దెబోరాకు భర్త లప్పిదోతు అయితే సంఘమై ఉన్న మనకు భర్త ఎవరు? సంఘానికి భర్త ఎవరు? ప్రభు. సో యెషయా గ్రంథంలో మనం చూద్దాము. యాభై 54వ అధ్యాయంలో 5వ వచనము, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సరే, దెబోరాకు భర్త లప్పిదోతు అయితే ఆమె తన భర్త యొక్క వెలుగులో వెలిగింపబడితే, సో సంఘానికి భర్త యేసుక్రీస్తు ప్రభు. నిజమే కదా? ఆమె తన భర్త యొక్క వెలుగులో వెలిగింది. అంటే ఇప్పుడు సంఘమై ఉన్న మనం ఏం చేయాలి? యేసు యొక్క వెలుగులో మనము వెలగాల్సిన వారమై ఉన్నాము. సో ఈ ఒక యేసు ప్రభు ఎవరు? నిజంగా ఆయన మన భారములను భరించేవాడు, మనల్ని మోసేవాడు, ఆయన మనల్ని సహిస్తా ఉన్నాడు, మనల్ని భరిస్తా ఉన్నాడు. అసలు చీకటిలో ఉన్న మనలను వెలుగులో నడిపించిన వాడెవరు? ఆయనే, యేసయ్య మనల్ని వెలుగులోనికి నడిపించారు. సో మరి ఆయన మనల్ని నడిపించారు, నిజమే. మరి తర్వాత యోహాన్ భక్తుడు అంటాడు కదా, ఏమని అంటాడు? నిజమైన వెలుగు ఉండెను. నిజమైన వెలుగు ఉండెను. అది వర్ష ఒకసారి చూస్తాను, ఏమనుకోద్దండి. యోహాన్ భక్తుడు నిజమైన వెలుగు నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చుచు ప్రకాశిస్తుంది అని అంటున్నాడు దేవుని భక్తుడు. అవును, నిజమే. ఆ వెలుగులో వచ్చే ప్రతి ఒక్కరు కూడా ప్రకాశిస్తారు. మరి ఈ యొక్క దెబోరా తన భర్త యొక్క వెలుగులో వెలిగింది. మరి దేవుడు అంటున్నాడు మనం కూడా వెలగాలంట. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని దేవుడు అంటున్నాడు. నిజంగా మనం దేవుని ప్రేమిస్తే, మీరు నన్ను ప్రేమిస్తే ఉదయించు బలమైన సూర్యుని వలె మీరు ఉంటారు అని అంటున్నాడు దేవుడు. సో ఏ రీతిగా అయితే ఇక్కడ ఈ దెబోరా దేవుని దగ్గర నుంచి నేర్చుకున్న ఆ యొక్క వాక్యాన్ని, ఆ యొక్క దేవుని మాటలను ఏ రీతిగా ఆమె ఇశ్రాయేల్ ప్రజలకు ప్రకటించిందో, ఇప్పుడు మనం కూడా దేవుని యొద్ద నుంచి నేర్చుకున్న ఆ వాక్యాన్ని మనం కూడా ఏం చేయాలా? దాన్ని తేనెలాగా ఇతరులకు మనము వాక్యాన్ని పంచాలా. సరే, మరి మన ఇంకొకటి చూసుకున్నట్లయితే, మరి ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ఫిలిప్పీ అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యంను చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అని ఉంది కదా. అవును, మరి దెబోరాకు భర్త లప్పిదోతు అంటే వెలిగించేవాడంటే మరి మన భర్త యేసయ్య కదా. మనం కూడా యేసయ్య యొక్క వెలుగులో వెలగాల్సిన వారమే ఉన్నాం. ఇప్పుడు మనము ఒక ప్రశ్న వేసుకుందాము. ఇప్పుడు నేను వెలిగానా? మీరు వెలిగారా? వెలిగింపబడుతున్నారా? వెలుగుతున్నారా? లేకపోతే వెలిగి ఆరిపోయారా? చాలా మంది ఆరిపోతున్నారు, చాలా మంది చీకటిలో పడిపోతున్నారు. ఎందుకని? ఒకసారి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను అనుభవించిన తర్వాత మళ్ళీ ఇంకా చీకటిలో పడిపోవడం ఎందుకు చీకటిమయం అయిపోవడం? దెబోరా భర్త లప్పిదోతు అంటే ఆయన భర్త వెలిగించేవాడంటే మనకు యేసయ్య భర్త అంటే యేసయ్య మనల్ని వెలిగించాడు. వెలుగులోనే ఉండాలని యేసయ్య ఇష్టపడుతున్నాడు. మనం చీకటిలో ఉండాలని యేసయ్య ఇష్టం లేదు. ఒకసారి వెలుగులో వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు చీకటిలో పడిపోవాలి? అంటే యేసయ్య ఉద్దేశం ఏంటి? ఎప్పుడు మనము వెలుగులోనే ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. సో దేవుడు అంటున్నాడు కదా, మీరు ఈ లోకానికి వెలుగు, మనము వెలుగు సంబంధులము.
ఏ రీతిగా అయితే ఈ యొక్క దెబోరా లప్పిదోత్ యొక్క వెలుగులో వెలిగిందో, తన ప్రియమైన భార్య దెబోరా లప్పిదోత్ వెలుగులో వెలిగిందో, ఇప్పుడు సంఘమై ఉన్న మనం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగులో వెలగాల్సిన వారమై ఉన్నాము. మీరు ఈ లోకానికి వెలుగు అంటున్నాడు. ఇప్పుడు మనము వెలుగు ఎట్లా ఉంటుంది? చాలా బ్రైట్ గా కదా, సో మనోహరంగా ఉంటుంది. సూర్యుడిని చూస్తే ఎట్లుంటుంది? చాలా మనోహరంగా ఉంటుంది. సూర్యుడిని చూసిన తర్వాత ఇంకోటి చూస్తే మనకు కనబడదు ఏమి కదా. ఆ డే అనేది చూస్తే ఆ 10, 11, 12 o'clock వరకు అట్లా చూస్తే సూర్యుని చూస్తే మనకి ఇంకోటి ఏది కనిపించదు. అట్లా ఉండాలి అంటున్నాడు. ఇంతకు వెలుగుకు ఫలాలు ఉన్నాయా? వెలుగుకు ఫలాలు ఉన్నాయి. వెలుగు ఫలాలు ఏంటి? సమస్త మంచితనము, నీతి, సత్యము అందులో కనబడుతుందంట. అయితే మనము వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునిలో చీకటి ఉండదు. మనం చీకటి వారము కాము, దేవుని చేత వెలిగింపబడిన వారము. మనము వెలుగులో ఉండాలని యేసయ్య కోరుకుంటా ఉన్నాడు. మళ్ళీ చీకటిలో ఏం జరుగుతాయి? చెడ్డ పనులని చీకటిలోనే, దుష్ట క్రియలని చీకటిలోనే. దొంగ ఎప్పుడు వస్తాడు? చీకటిలోనే వస్తాడు. సో మనం చీకటి వారం కాదు, మనము వెలుగు సంబంధులము. దేవుడు మనల్ని వెలిగించినాడు. మీరు ఈ లోకానికి వెలుగు అని అంటున్నాడు యేసయ్య. సో వెలుగు ఎప్పుడు కూడా బ్రైట్ గా ఉంటుంది. వెలుగు మనల్ని ఆకర్షిస్తుంది. వెలుగు అంతేకాదు, మనం ఎక్కడికి వెళ్తున్నామో వెలుగు మనకు చూపిస్తుంది, దారి చూపిస్తుంది. మనం ఇమాజినేషన్ చేసుకుందామా, లైట్ లేకుండా అంటే డే లేకుండా ఎప్పుడు నైట్ ఉంటే, ఎప్పుడు లైట్స్ కింద లైట్స్ వేసుకొని ఉంటే ఏం బాగుండదు కదా. ఇంకా డిసీజెస్ ఎక్కువ అయిపోతాయి ఎండ లేకపోతే. కాబట్టి వెలుగు అంటే అది ఎంతో మంచిది. నీ యేసయ్య కూడా అంటున్నాడు, మీరు చీకటి వారు కాదు, మీరు వెలుగు సంబంధులు, వెలుగులో వెలగాలి. ఏ రీతిగా ఈ యొక్క దెబోరా లప్పిదోత్ యొక్క వెలుగులో వెలిగిందో మనం కూడా వెలగాలని యేసయ్య ఆశపడతా ఉన్నాడు. మరి చూస్తే ఆ కాలమున ఈ లప్పిదోతునకు భార్య అయిన దెబోరా ఏం చేసింది? ఆ కాలంలో ఈ లప్పిదోతునకు భార్య అయిన దెబోరా ఏం చేసిందంటే, ఆమె ఎట్లా ఈ పోరాటం చేసిందంటే, ఈ యొక్క ఇశ్రాయేలీయులు దారి తప్పిపోయినప్పుడు, చెదరిపోయినప్పుడు, త్రోవ తప్పిపోయినప్పుడు ఏ రీతిగా ఈమె కృషి చేసిందంటే, వారు బంధకాలలో ఉండద్దు, శత్రువు కింద నలిగిపోవద్దు, సాతాను చెర కింద ఉండద్దు, వీరు దేవుని యొక్క నీడలోనికి రావాలి, వీరు దేవుని యొక్క మార్గంలోనికి రావాలని ఆమె దేవుని మార్గంలో ఆ ప్రజలను నడిపించింది. ఆమె వీరు దేవునితో సమాధాన పడాలని ఆమె వాంఛించింది. సో ఈ రోజు మనం ఇక్కడ ఈ దెబోరా గురించి ఏం తెలుసుకుంటున్నామంటే, ఈ రోజు దెబోరా లాగా మనం కూడా ఎవరైతే సాతాన్ అనే శత్రు కింద ఉన్నారో మనం కూడా కృషి చేయాలి. దేవుని బిడ్డలం మనం కూడా ఇతరులకు దేవుని యొక్క వాక్యాన్ని తేనెలాగా పంచాలి. ఇతరులను మనం దేవునిలోనికి నడిపించాలి. ఎవరైనా దేవునిలో బాగా ఉండి పడిపోయినారంటే మనం వాళ్ళని చూసి గేలి చేయడం కాదు. ఎందుకంటే యేసు ప్రభు ప్రతి ఒక్కరిని రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కదా, అందరూ ఆయన బిడ్డలే. మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా. వాళ్ళు పడిపోయినప్పుడు మనం నవ్వుకోవడం కదా, వాళ్ళని దేవుని మార్గంలో నడిపించాల. తెలిసి తప్పులు చేసినారు వీళ్ళు, తెలిసి జారిపోయిన వీళ్ళు కదా. అప్పుడు మనం ఒకవేళ మనమే తెలిసి తప్పులు చేస్తే మనల్ని ఏమంటారు? డెఫినెట్ గా మనల్ని తిడతారు. నీకు బుద్ధి ఉందా? నీవు ఒకసారి పొరపాటు చేసినావు, మళ్ళీ నీకు జాగ్రత్తగా ఉండేది లేదా అంటారా లేదా? అట్లా తెలిసి తప్పులు చేసినా కూడా ఈమె ఏం చేసింది? వారి పక్షాన ఈమె కృషి చేసింది. వాళ్ళు శత్రు కింద నలిగిపోద్దు, వాళ్ళు రావాలి, దేవుని మార్గంలో రావాలి, దేవుని నీడలోనికి రావాలి, వారు దేవునితో సమాధాన పడాలి. ఈ రోజు మనం కూడా ఎవరైతే గాస్పల్ తెలీదో, సాతాన్ చెర కింద ఉన్నారో, దేవుని వాక్యాన్ని వాళ్ళకి చెప్పే వాళ్ళగా ఉండాలి, వాళ్ళ కొరకు ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి. మన బంధువులే కావచ్చు, త్రోవ తప్పిపోయిండొచ్చు, లేదంటే మన స్నేహితులే కావచ్చు, మన కొలీగ్సే కావచ్చు, ఇతరులకు మనము దేవుని వాక్యాన్ని పంచి వాళ్ళను దేవుని మార్గంలో నడిపించే వాళ్ళుగా ఉండాలి, దెబోరా లాగా. మరి అంతేకాదు, మరి ఇక్కడ చూసుకున్నాము ఈ యొక్క మరి గమనించినట్లయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈమె ఒక ప్రవక్తి కదా, ఈమె ఒక లేడీ. మామూలుగా ప్రవక్త అంటే ఏంటి? ప్రవక్త అంటే ఆ దినాలలో దేవుడు అందరికీ కనబడేవాడు కాదు, అందరితో మాట్లాడేవాడు కాదు. దేవుడు ఒక మనిషితో, ఒక ప్రవక్తతో మాట్లాడేవాడు. ఆ ప్రవక్త వెళ్ళి దేవుడు చెప్పిన సందేశాన్ని దేవుని బిడ్డలకు, ఇశ్రాయేలీయులకు చెప్పేవారు. సో ఆ విధంగా ప్రవక్త అంటే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, ఆ మాటలను, ఆ సందేశాన్ని దేవుని ప్రజలతో వాళ్ళు పంచుకుంటారు. సో అట్లా దేవుడు కొంతమంది పురుషులను ఎన్నుకున్నాడు, స్త్రీలను కూడా ఎన్నుకున్నాడు. ఆ స్త్రీలలో ఈ ప్రవక్తి అనే ఆమె ఎవరు? ఈ యొక్క దెబోరా. బైబిల్లో కొంతమంది ప్రవక్తిలు ఉన్నారు కదా, దెబోరా ఉంది,
హన్నా ఉంది, మిరియాం ఉంది, హుల్దా, నోవద్య, యెషయి యొక్క భార్య, ఇట్లా కొంతమంది ఉన్నారు కదా. అయితే వీరందరూ కూడా మనం కూడా ఆశపడితే దేవుడు నిజంగా మనల్ని కూడా వాడుకుంటాడు. వీళ్ళంతా దేవుని కోసం ఆశపడినారు. వీళ్ళంతా దేవుని కోసం కృషి చేయాలని ఆశపడినారు. మనం కూడా ఆశపడితే డెఫినెట్ గా దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. దెబోరా లాంటి కోరికలు ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. కొంతమంది దేవుడు కూడా కొంతమందిని వాడుకున్నాడు బైబిల్లో. ఎవరంటే ఈ కెరీతు వాగు దగ్గర ఏలియాకు అప్పం ఇవ్వడానికి కాకోలంను వాడుకున్నాడు. ఆ తర్వాత ప్రవక్త అయిన బిలాంనకు బుద్ధి చెప్పడానికి గాడిదను వాడుకున్నాడు. సో మనం గాస్పెల్ చెప్పకపోతే మనం ఊరికే ఉంటే దేవుడు రాళ్ళను వాడుకుంటాడంట. సో మనకు వాంఛ ఉండాలి, కోరిక ఉండాలి. ఎలాంటి కోరిక ఉండాలి? దేవుని సువార్తను ప్రకటించే వాళ్ళుగా ఉండాలా అనే కోరిక ఉండాలి. దేవుని మాటలను మనం ఇక్కడ ఇద్దరు ముగ్గురు కలిస్తే మనము జనరల్ గా మన బంధువులు కానీ ఎవరైనా మనకెవరైతే సరిపోరో వాళ్ళ గురించి మాట్లాడతాము, లేకపోతే వేరే అదర్ టాపిక్స్ ఏమైనా మాట్లాడతాం. కానీ అక్కడ వాళ్ళ మధ్యలో కూడా మనము దేవుని వాక్యాన్ని తేనెలాగా పంచే వాళ్ళగానే ఉండాలంట. ఎందుకంటే ఎవరి పరిస్థితులు ఎట్లుంటాయో తెలియదు కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు మనం ఇతరులతో షేర్ చేసే వాళ్ళుగానే ఉండాలి. అంతేకాదు మరి ఈ వాక్యాన్ని షేర్ చేసింది ఒక స్త్రీ. మనము ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు బావి దగ్గర ఒక స్త్రీతో మాట్లాడతాడు, ఒక ఆమెతో కదా. ఆమె సమరయ స్త్రీ. దేవుడు అంటాడు, నాకు నీళ్ళు ఇస్తావా అంటే మీరు తాగరు కదా అంటుంది కదా ఆమె. అయితే నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎప్పటికీ దప్పిగా కొనవంటాడు. సృష్టికర్త ఆమె ముందు ఉన్నాడు, ఆమె సృష్టికర్తను చూస్తా ఉంది. దేవుడు ఆమె గురించి అన్ని మొత్తం రివీల్ చేసేస్తా ఉన్నాడు. ఆమె ఏం చేసిందో ఆమెకి చాలా భయం అయింటుంది, ఎంతో దిగులు వేదన పడి ఉంటుంది. నేను చేసే తప్పులని దేవుడు ఎట్లా చెప్తాడు ఈయన అని. నిజంగా అంటే పాపం అనేది బయటికి పోయి ఆమెలో ఏం ట్రాన్స్ఫార్మ్ అయింది? పరిశుద్ధత అనేది, స్వస్థ బుద్ధి అనేది ఆమెలో కలిగింది. ఆయన తను ఏం చేసింది? ఇమీడియట్ గా పాటుని విడిచిపెట్టేసి అక్కడే పరిగెత్తుకుంటూ పోయింది. తన ఊర్లో ఉన్న వాళ్ళకి అందరినీ చెప్పింది. తన ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొచ్చింది. అంటే ఈ దేవుడు నాకు మాత్రమే కాదు, ఈ దేవుడు నా వాళ్ళకు కావాలి, ఈ దేవుడు నా ఊర్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా కావాలి అని చెప్పి ఆమె పోయి పరిగెత్తుకుంటా ఈ దేవుడు నేను చేసినవన్నీ నాతో చెప్తున్నాడు, ఈయన మెస్సయ్య కాడా అని చెప్తా ఉంది. మరి నా వాళ్ళకు కూడా ఈ దేవుడు కావాలి, నా ఊర్లో వాళ్ళకి ఈ దేవుడు కావాలి. సో మనం కూడా ఆ విధంగా ఉండాలి. ఇక్కడ ఆమె దేవుని వాక్యాన్ని తేనెలాగా పంచింది, ఇతరులను దేవుని మార్గంలోనికి నడిపించింది. ఆ విధంగా మనము ఉండాలి. సరే, మరి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో ఆ కాలమున లపీదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్త ఇశ్రాయేలునకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఇక్కడ దేవుడు ఆమె ఎక్కడ కూర్చొనిందో రాశాడు. ఎక్కడ కూర్చొనింది ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకు మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. ఇప్పుడు ఎఫ్రాయిము అంటే మీనింగ్ తెలుసా? ఎఫ్రాయిము అంటే రెట్టింపు ఘనత. ఎఫ్రాయిము అంటే రెట్టింపు ఘనత. రామ అంటే ఏంటి? రామ అంటే ఎత్తైన, ఉన్నతమైన అని అర్థం. బేతేలు అంటే దేవుని ఇల్లు. సరళ వృక్షము అంటే నీతిమంతుడు అని అర్థం. సరళ వృక్షం అంటే నీతిమంతుడు. సరే, ఇక్కడ ఆమె ఎక్కడ కూర్చొనింది? సరళ వృక్షం కింద ఆమె కూర్చొనింది. సరళ వృక్షము అంటే ఒకటి గుర్తుకొస్తుంది, నీతిమంతుడు కదా. అంటే కీర్తనల గ్రంథంలో 92, 94లో గుర్తుకు లేదు, కానీ నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మేయుదురు అని ఉంది కదా. అవును, ఖర్జూర వృక్షం అన్నా, తమల వృక్షం అన్నా, సరళ వృక్షం అన్నా అంతా ఒకటే. కాబట్టి ఈమె ఎక్కడ కూర్చోంది? ఈమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి అక్కడ రెట్టింపు ఘనతనిచ్చే స్థలంలో ఆమె కూర్చొని ఉంది. అవును, మనం ఎక్కడ కూర్చుంటున్నాం? ఆమె రెట్టింపు ఘనతనిచ్చే స్థలంలో ఉంది. మనం ఎక్కడున్నాం? మనం కూర్చున్న తావులు, నిలబడిన తావులు, వెళ్తున్న తావులు,
నివసిస్తున్న తావులు ఎఫ్రాయిము మన్యములేనా? అసలు దేవుడు ఆమోదించిన స్థలాలలో ఉన్నామా మనము? కాని స్థలాలకు ఏమైనా పోతున్నామా మనము? శాపగ్రస్తమైన స్థలాలలో ఉన్నామేమో ఆలోచించుకోవాలి. సో ఇక్కడ ఈమె రెట్టింపు ఘనతనిచ్చే స్థలంలో ఉంది. అంతేకాదు రెండోదిగా చూస్తే రామ అంటే ఎత్తైన ఉన్నతమైన, బేతేల్ అంటే దేవుని ఇల్లు అంటే ఆమె ఎత్తైన ఉన్నతమైన, తర్వాత దేవుని ఇంటికి మధ్యలో కూర్చొనింది. అంటే సరళ వృక్షం కింద కూర్చోండి. సరళ వృక్షం అంటే నీతిమంతుడు. సో మనం ఎక్కడ కూర్చుంటున్నాం? టీవీల దగ్గర కూర్చుంటున్నామా? ఈవినింగ్ సీరియల్స్ వస్తాయని లేదా ఎవరితోనో చిట్ చాట్ చేస్తున్నామా? 6 o'clock ఈవినింగ్ అయితే బాగుంటుంది కదా. సో కాబట్టి అవన్నీ మనకు ఆశీర్వాదకరమైన స్థలం కాదు. దెబోరా ఎక్కడుంది? రెట్టింపు ఘనతనిచ్చే స్థలంలో ఆమె ఉంది. మనం కూడా దెబోరా లాగా అక్కడ కూర్చోవాలన్నమాట. సరే, మరి ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఏంటంటే ఈ యొక్క ఎఫ్రాయిము మన్యము అంటే మనం చెప్పుకున్నాం కదా, రెట్టింపు ఘనతనిచ్చే స్థలం. సో బేతేల్ అంటే దేవుని ఇల్లు. ఆమె దేవుని సంఘానికి దగ్గర. బేతేల్ అంటే దేవుని ఇల్లు, దేవుని సంఘానికి దగ్గరగా ఉంది ఆమె. రామ అంటే ఎత్తైన ఉన్నతమైన, అంటే దేవునికి సంబంధం. దేవునికి సంబంధం ఏంటి? పరిశుద్ధత, ప్రార్థన, ఎత్తైన స్థలాలు ఇవి. మనకంటే ముందుగా జీవించిన దేవుని బిడ్డలు ఉన్నారు కదా, ప్రవక్తలు. వారు ఎత్తైన స్థలాలను కోరుకున్నారు. అబ్రహాము మామ్రే ప్రాంతాన్ని కోరుకున్నాడు, ఎత్తైన స్థలం. లోతు యోర్దాన్ ప్రాంతాన్ని కోరుకున్నాడు, దిగే స్థలం కదా. మరి మనం కూడా దేవుని బిడ్డల్లాగా ఎత్తైన స్థలాలను మనం కోరుకోవాలి. మరి తర్వాత మనం చూస్తే ఈ యొక్క మనం నిజంగా మన ఆత్మీయ జీవితంలో మనం ఎంత ఎత్తుగా ఎదిగితే మనకు లోకం ఏం అనిపిస్తుంది? అంత చిన్నగా కనిపిస్తుంది. ఇప్పుడు తర్వాత కొంతమంది నాకు తెలీదు, ప్లేన్ లో ప్రయాణం చేసిన వాళ్ళు చెప్తారు. ప్లేన్ లో వాళ్ళు పోయినప్పుడు అంటే వాళ్ళు పైకి పోయినప్పుడు ప్లేన్ వాళ్ళు కింద నుంచి చూసినప్పుడు అంత చిన్నగా కనిపిస్తాయంట ఇల్లులన్నీ. మనుషులంతా చిన్నగా కనిపిస్తారంట. అట్లా మనం కూడా ఆత్మీయ జీవితంలో దేవునిలో ఉన్నప్పుడు, మనం ఎదిగినప్పుడు లోకం మనకి ఎట్లా కనిపిస్తుంది? అంత చిన్నగా. నిజంగా ఆత్మీయులైతే, అందరూ కాదు, ఆత్మీయులైతే క్షణికమైన జీవితం ఇది. ఇప్పుడుండే అప్పుడు అంతలో మాయమైపోయే జీవితం మన జీవితం. కాబట్టి లోకంలో దేవునిలో బాగా ఉంటే ఇప్పుడు మనం బాధపడం. వాళ్ళకి బాగా జరిగింది, నాకు బాగా జరగలేదు. వాళ్ళు అట్లున్నారు, నేను ఇట్లున్నాను. వాళ్ళేమో టాపర్స్, నేనేమో చాలా లో స్టాండర్డ్. వాళ్ళు అట్లా మనం బాధపడమన్నమాట. ఎందుకు అంటే మనకు పరిశుద్ధ పట్టణం ఉంది, మనకు ఆనందకరమైన దేశం ఉంది. మనం ఎప్పటికైనా మనం అక్కడికి వెళ్ళిపోతాం, అది మన శాశ్వతంగా అక్కడ ఉంటాం అనే నిరీక్షణ మనకుంది. మనం దాని గురించి ఆలోచిస్తాం. అట్లా ఎంత దేవుల్లో ఎదిగితే ఎత్తైన స్థానానికి మనకు లోకం అంత తక్కువ కనబడుతుంది. లేదు, లోకానికే మనం ఎక్కువగా శ్రద్ధ చూపించినాము, లోకమే మనకు కావాలని లోకానికి దగ్గర వెళ్ళిపోతే లోకం మనకు దగ్గర అవుతుంది, అది అంత ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి ఎంత ఎత్తుగా ఎదిగితే అంత లోకం మనకు చిన్నదిగా కనబడుతుంది. సరే, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకి దిగాను. ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికోకి దిగిన తర్వాత ఏమైంది? ఆ మనిషి జీవితము నాశనమైంది కదా. అవును, మరి మన జీవితంలో కూడా మరి మనం ఏం చేయాలి? ఎత్తైన స్థలాలను మన జీవితంలో మనము కోరుకోవాలి కదా. మరి ఏమైందంటే ఇక్కడ బేతేల్ అంటే దేవుని ఇల్లు అంటే సంఘం కదా. దెబోరా ఏం చేసింది? బేతేల్ అంటే దేవుని సంఘానికి ఆమె దగ్గరగా ఉంది. సంఘము అంటే ఏంటి? ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు దేవుడు కదా. అవును, సంఘము అనంటే 2-3 ఉన్న చోటనే దేవుడు అక్కడ ఉంటాడు. కాబట్టి అది దేవుని సన్నిధి, అది దేవుని ఇల్లు కదా. ఇక్కడ కూర్చొనింది దెబోరా, సరళ వృక్షం కింద కూర్చొనింది. అది నీతిమంతులకు సాదృశ్యం. నీతిమంతులు ఎక్కడ ఉంటారు? దేవుని సన్నిధిలోనే ఉంటారు. మరి ఇంకా ఏంటంటే ఈ యొక్క దెబోరా ఇప్పుడు దేవునితో సహవాసం చేసిన స్త్రీ. ఆమె దేవుని సంఘానికి వస్తుంది అంటే ఆమె ఎవరితో సహవాసంలో ఉంది? ఆమె దేవునితో సహవాసం చేస్తా ఉంది. అంతేకాదు, దేవునితో సహవాసమే కాదు, దేవుని యొక్క స్వరాన్ని వింటాంది ఈ యొక్క దెబోరా. అయితే మరి మనం ఒక ప్రశ్న వేసుకోవాలి.
మరి మనం కూడా దెబోరా లాగా దేవునితో సహవాసం చేసినామా? దేవుని సన్నిధికి వస్తున్నామా? ఆ ఇంట్రెస్ట్ ఉందా? ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ ఉందా? దెబోరా దేవుని స్వరాన్ని వినిందంట. అంటే ఉదయకాలం లేచినప్పుడు బైబిల్ చదువుతామా? బైబిల్‌లో ఈ రోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని మనం కనిపెడుతున్నామా? వాక్యాన్ని చదువుతున్నామా? మరి దేవుని స్వరం కోసం మనం కనిపెడుతున్నామా? దెబోరా దేవునితో సహవాసం చేసింది. ఆమెకు పర్సనల్ రిలేషన్‌షిప్ విత్ గాడ్ అనేది ఉంది. పర్సనల్ ఇంటిమసీ ఉంది ఆమెకు దేవునితో. దేవునితో కనెక్టివిటీ ఉంది. అట్లా మనకు కూడా దేవునితో సంబంధం కలిగిన వాళ్ళగా మనం ఉండాలి. దేవునితో సహవాసం చేసిన వాళ్ళుగా ఉండాలి. దేవుని యొక్క స్వరాన్ని వినే వాళ్ళుగా ఉండాలి. అందుకనే ఈ యొక్క దెబోరా అంట ఈ దెబోరా మనుషులకొచ్చే సమస్యలను 100% సాల్వ్ చేసేస్తాంది. ఆ జ్ఞానం ఎవరిచ్చినారు దెబోరాకు? దేవుడే. అసలు ఒక మనిషితో దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు? మనము దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. సో, ఈ జ్ఞానం ఎవరిచ్చినారు ఆమెకి? దేవుడే ఇచ్చినాడు ఆమెకి. ఈ ఇశ్రాయేలీయులందరూ కూడా దెబోరా దగ్గరికే వెళ్తా ఉన్నారు. ఎళ్లి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏ రీతిగా నష్టపోయినారో చెప్పుకుంటున్నారు. అయితే ఈ యొక్క దెబోరా వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపిస్తాంది. ఎట్లా చూపిస్తదంటే 100% ఆమె 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 ఎంత క్రిటికల్ సిట్యుయేషన్ అయినా, ఎంత క్రిటికల్ ప్రాబ్లమ్ అయినా ఆమె దగ్గరికెళ్తే ఖచ్చితంగా సమస్యలన్నీ తీరిపోతున్నాయి. ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా ఆమె దగ్గరికి వెళ్తున్నారు. ఆమె చెప్పేదంతా కూడా 100% సత్యమే. ఆమె వాళ్ళు వచ్చిన ప్రతి సమస్యను తీరుస్తాంది. వాళ్ళకొక మార్గం చూపిస్తాంది. వాళ్ళకొక సొల్యూషన్ ఇస్తాంది. అందరూ ఇశ్రాయేలు దగ్గరికే పరిగెత్తుతా ఉన్నారు. అంతేకాదు ఎక్కువ సేపు కూడా సరళ వృక్షం కిందే ఉంది ఆమె. ఆమె తీర్పుకై కూర్చుండుట కద్దు. ఆమె ఎక్కువ సేపు అక్కడే నిజంగా అంతమందికి ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే ఎంతసేపు అయితుంది? ఒక్కొక్కరి సమస్య వినాలా, వాళ్ళ సమస్యల గురించి ఆలోచించాలా, వాళ్ళకొక సొల్యూషన్ చూపించాలా. ఎక్కువ సేపు అక్కడే ఉంది ఈ యొక్క దెబోరా. మరి మనం దేవుని సన్నిధిలో ఎక్కువ టైం గడపడానికి ఇష్టపడుతున్నామా? మనం వాక్యం వినడానికి ఇష్టపడుతున్నామా? ఏదో అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాం. చాలా మంది బైబిల్ కూడా లేడీస్ కదా! బైబిల్ చదవడానికి కూడా ఉండదు. పొద్దున్న లేస్తేనే వంటలు, టిఫిన్ చేయాలా, వంట చేయాలా, పిల్లల్ని చూసుకోవాలా, పరిగెత్తాలా, ఏదో అట్లా ఆఫీస్‌కి పోయేటప్పుడు క్యాలెండర్‌లో ఒక చిన్న వాక్యం చూస్తారు. కొంతమంది ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతారు. అంతే. అప్పుడు మనం ఆత్మీయంగా ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు. వాక్యంతో దేవుడు ఏం మాట్లాడతాడు? నిజంగా నువ్వు దెబోరా లాగా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము ఉదయకాలంలో లేచి దేవుని యొక్క వాక్యాన్ని చదివే వాళ్ళగా ఉండాలా, ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. దెబోరా లాగా దేవుని సన్నిధికి దగ్గర ఉండాలి. ఆమె దేవుని సన్నిధికి దగ్గరగా ఉంది. మనం కూడా దెబోరా లాగా దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి. ఆమె లాగా దేవుని స్వరాన్ని వినాలా మనము. సో ఇంకా ఏంటంటే ఈ దెబోరా ఎలా ఉందంటే ఇశ్రాయేలీయులకు ఆమె ఒక తల్లి లాగా ఉంది. వాళ్ళంతా ఈ యొక్క ఇశ్రాయేలీయులు చీకటిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఉందంటే ఆమె ఒక వెలిగిచ్చే తల్లిలాగా ఉంది. నిరాశలో ఉన్న ఇశ్రాయేలీయులకు ఆశ పుట్టించే తల్లిగా ఉంది. తర్వాత బంధకాలలో ఉన్న ఇశ్రాయేలును తిరిగి స్వేచ్ఛనిచ్చే తల్లిగా ఉంది. కృంగిపోయిన ఇశ్రాయేలును నిలబెట్టే తల్లిగా ఉంది. అందరూ ఇశ్రాయేలీయులంతా దెబోరా దగ్గరికే నిజంగా దెబోరా డేస్ లో ఉంటే నేను గాని పోయిందినో ఏమో దెబోరా దగ్గరికి. ఎందుకంటే 100% దెబోరా దగ్గరికి వెళ్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. దెబోరా దగ్గరికి వెళ్ళాలంటే మనం రామాకు బేతెలకు మధ్య ఉన్న సరళ వృక్షం కిందికి వెళ్ళిపోవాలా. మరి దెబోరా అంత ఖచ్చితంగా 100% కరెక్ట్ గా సొల్యూషన్ ఇస్తాంది. వాళ్ళకి ఒక దారిని చూపిస్తాంది. ఇదంతా ఎట్లా చేయగలిగింది దెబోరా? ఎందుకంటే దెబోరా దేవునితో సహవాసం చేసిన స్త్రీ ఆమె. దేవునితో కనెక్టివిటీ అయిన స్త్రీ ఆమె. దేవునికి ఆమెకి ఒక పర్సనల్ రిలేషన్షిప్, ఇంటిమసీ ఉంది. ఆమె దేవునితో కనెక్ట్ అయి ఉంది. అలాగా మనం కూడా దెబోరా లాగా దేవునితో కనెక్ట్ అయి ఉండాలా. దెబోరా లాగా దేవునితో సహవాసం చేయాలా. దెబోరా లాగా దేవుని సన్నిధిలో ఆమె దేవుని సంఘానికి దగ్గరగా ఉన్నట్టు మనం కూడా సంఘానికి దగ్గరగా ఉండాలి. అంతేకాదు మనము ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం ఈ 5వ వచనం అంతా కూడా నేనేం చదవను, చాలా ఉంది అది. ఊరికే చెప్తున్నాను. ఈ 5వ అధ్యాయంలో
చదువుకుంటే దెబోరాకు దేశభక్తి ఉంది. దెబోరాకు దేశభక్తి ఉంది. దెబోరాకు దైవభక్తి ఉంది. మరి అంతేకాదు, ఈమె ఏం చేస్తుందంటే ఈమె ఒక పాట రాస్తుంది ఇక్కడ. పాట రాసి ఈమె పాడుతుంది, ఆమె ప్రజల చేత కూడా పాడించింది. అయితే మరి మనం కూడా దెబోరా లాగా దేశభక్తి అంటే మనం కూడా మన దేశం కొరకు ప్రార్థించే వాళ్ళగా ఉండాలి. మన దేశాన్ని ప్రేమించే వాళ్ళగా, మన ప్రజలను ప్రేమించే వాళ్ళగా మనము ఉండాలి. అవును, ఇప్పుడున్న మన నాయకుల కోసం, మన దేశం కోసం ఎంత భ్రష్టు పట్టిపోయింది. అసలు ఆడవాళ్ళకైతే క్షేమమే లేదు. వింటా ఉన్నాం కదా, ఎంత ఘోరంగా చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. ఇంకా మన దేశం చాలా బంధకాలలో ఉంది, చాలా భ్రష్టు పట్టిపోయింది. కాబట్టి దేశం కోసం ప్రార్థించే వాళ్ళకు సమాధానం లేదు, ఎంతో మంది చనిపోతున్నారు. కాబట్టి దేశాన్ని ప్రేమించే వాళ్ళగా ఉండాలి, దేశం కొరకు ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. ఇప్పుడు మనము నెమ్మదిగా సుఖముగా ఉండాలంటే ఏం చేయాలంట? మనము మన దేశం కోసము, దేశ ప్రజల కోసము ప్రార్థించాలంట. అట్లాగా దెబోరా లాగా దేశభక్తి ఉండాలి, దేశం కోసం ప్రార్థించే వాళ్ళగా ఉండాలి. దెబోరా లాగా దైవభక్తి కలిగిన వాళ్ళగా మనము ఉండాలి. అంతేకాదు, మరి ఇక్కడ ఏం జరిగింది అంటే, మరి ఇక్కడ 6వ వచనంలో చూస్తే ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా నేను, నువ్వు వెళ్ళి నఫ్తాలీయులలోను జబూలూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించేదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, అవును, దెబోరా ఏం చెప్తా ఉంది ఇక్కడ? నువ్వు నఫ్తాలీయులలో జబూలూనీయులు అనే గోత్రములలో 10,000 మందిని నువ్వు గ్యాదర్ చేసుకొని తాబోరు కొండ యొద్దకు వెళ్ళు కదా. నీ చేతికి యాబీను సేనాధిపతి అయిన సిసెరాను, అతని రథములను, నీ సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించేదనని ఎవరు చెప్తున్నాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్తా ఉంది. నిజంగా ఎలా చెప్పగలిగింది ఇవన్నీ ఆమె? తన సొంత మాటలా? ఇవి తన సొంత మాటలు కాదు, దేవుడు సెలవిచ్చిన మాటలు. దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు, ఆమె కాదు. ఎంత కరెక్ట్ గా చెప్తాంది అంటే దేవుడు చెప్పిందే చెప్తాంది కదా. చాలా మంది ప్రాఫెసీలు చెప్తారు కానీ కొంతమంది చెప్పింది నెరవేరుతుంది, నెరవేరదు. కానీ ఈమె అట్లా కాదు, పర్ఫెక్ట్ దేవుడు. ఎందుకంటే దేవుడు ఆమెతో ఉన్నాడు. కరెక్ట్ గా దేవుడు ఏదైతే చెప్తాందో అదే చెప్తాంది. ఓకే, దేవుని జ్ఞానం దేవుడు ఆమెకి ఏదైతే బయలుపరుస్తుందో అదే చెప్తా ఉంది ఆమె. మరి తర్వాత ఇక్కడ ఏమంటాడు? అంతేకాదు, ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని యుద్ధానికి ప్రిపేర్ చేస్తా ఉంది. ఇక్కడ బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె, నేను నీతో అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేషునకు వెళ్ళెను. అయితే అయితే ఈ యొక్క బారాకు భయపడతా ఉన్నాడు యుద్ధానికి వెళ్ళడానికి. ఎందుకంటే సిసెరా అంటే తమాషలా 20 సంవత్సరంలో వాళ్ళని ఎంతో కఠినంగా బాధ పెట్టినాడు, పీల్చి పిప్పి చేసినారు ఇశ్రాయేలీయుల్ని. మరి ఏ ధైర్యంతో వాళ్ళ మీదకి వెళ్ళగలుగుతారు? అందుకే చెప్తున్నాడు, దెబోరా నేనైతే వెళ్ళను, నాకంత ధైర్యం లేదు. దెబోరా నేను వెళ్ళను అంటే, నువ్వు వస్తేనే వెళ్తాను అని అంటున్నాడు. ఎందుకు అట్లా అంటున్నాడు? దెబోరాతో దేవుని సన్నిధి ఉంది, దెబోరాతో దేవుడు ఉన్నాడు. దెబోరా ఉంటే చాలు, అందరికి సమస్యలు తీరిపోతాయి. దెబోరా కావాలి అందరికి. సో దెబోరాను రావాలి అంటున్నాడు. యాక్చువల్ గా ఈయన కూడా యోధుడే యుద్ధానికి, కానీ దెబోరా లేకపోతే మాత్రం నేను వెళ్ళను. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క దెబోరా ఒక స్త్రీ. ఎప్పుడైనా జెంట్స్ హెల్ప్ తీసుకుంటారు, పురుషుల సహాయమే కోరుతారు, కానీ స్త్రీ సహాయాన్ని ఎవరు కోరరు. అయితే ఇక్కడ మాత్రం ఆ సన్నివేశం కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ యొక్క బారాకు దెబోరా యొక్క హెల్ప్ తీసుకుంటాడు. చాలా మంది అంటారు కదా, స్త్రీలు బలహీనమైన ఘట్టం అంటారు కదా. మరి దెబోరా ఆ యొక్క
ఆ యొక్క దాన్ని అధిగమించేసింది, ఓవర్కమ్ అయింది దెబోరా. మరి దెబోరా ఆ తర్వాత యుద్ధానికి వీళ్ళను ప్రిపేర్ చేస్తా ఉందిలే, దేవుడిని చేతికి అప్పగిస్తాడు అంటా ఉంది. మళ్ళీ ఏమంటా ఉన్నారు ఇక్కడ, నువ్వు వస్తేనే పోతా, నేను ఖచ్చితంగా వస్తానని వాళ్ళతో పాటి దెబోరా వెళ్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. యెహోవా ఒక స్త్రీ చేతికి ఇక్కడ ఉంది 9వ వచనము, యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారక్తో కూడా కెదేషునకు వెళ్ళెను. అయితే నీవు చేయి ప్రయాణం వల్ల నీకు ఘనత కలగదు, ఒక స్త్రీ చేతికి దేవుడు ఆమెను అప్పగిస్తాడు అని అంటున్నాడు. సో దెబోరా కావాలి, దెబోరా నువ్వు వస్తేనే నేను వెళ్తానంటున్నాడు ఈ యొక్క బారాకు. నిజంగా దెబోరా యొక్క మార్గదర్శనంలో, దెబోరా నేర్పిన క్రమంలో, దెబోరా యొక్క నడిపింపులో నడవడానికి నిశ్చయించుకొని, నీవు మాతో కూడా రావాలి దెబోరా, నువ్వు వస్తేనే మేము వెళ్తాము అని అంటున్నాడు. సో వెళ్ళాడు యుద్ధానికి. ఈమె కూడా సిద్ధపడతా ఉంది, తీసుకెళ్తా ఉంది. అయితే చెప్తా ఉంది, అయితే సిసేరా నీ ద్వారా అయితే మాత్రము చంపబడ్డు, కానీ ఒక స్త్రీ చేతికి దేవుడు ఆమెని అతన్ని అప్పగిస్తాను అంటుంది. అది కూడా ప్రాఫెసీ ముందే చెప్తాంది, ఇక్కడ ముందే చెప్పేస్తాంది ఏం జరుగుతుందో అని. మరి తర్వాత మనం ఇక్కడ గమనించినట్లయితే దెబోరాయు అతనితో కూడా పోయిను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు మోషే మామ అయిన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కెదేషునొద్దనున్న జయన్ 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 జయన్ననీములోని మస్తకి వృక్షమునొద్ద తన గుడారము వేసుకొని ఉండెను. అభినోయాము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదికి పోయెనని సిసేరాకు తెలుపబడినప్పుడు, సిసేరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుప రథములను అన్యుల హరోషీతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగా నున్న సమస్త జనమును పిలిపింపగా, సో ఇక్కడ స్టార్ట్ అయింది బ్యాటిల్ అనేది, యుద్ధం అనేది జరిగినప్పుడు దెబోరా చెప్తా ఉంది, దెబోరా యుద్ధానికి వీళ్ళు స్టార్ట్ అయినారు. సిసేరా అతని యొక్క 900 ఇనుప రథములు, వాళ్ళ ఒక పెద్ద ఆర్మీ వాళ్ళు వస్తా ఉన్నారు. ఇక్కడ ఇశ్రాయేలుకు సంఖ్య తక్కువే, ఈ ఇశ్రాయేలీయులు, ఈ యొక్క దెబోరా, ఈ బారాకు, వీళ్ళు కలిసి ఈమె దెబోరా ఇశ్రాయేలీయుల సైన్యాన్ని నడిపిస్తా ఉంది యుద్ధానికి. వాళ్ళతో పాటి ఈమె ఒక స్త్రీ యుద్ధానికి వెళ్తాంది, వాళ్ళతో పాటి ఒక స్త్రీ వెళ్తాంది తాబోరు కొండ ఎద్దుకు. సిసేరా అంటే చాలా బలం ఉన్న వాళ్ళు, 900 ఇనుప రథములు కలిగిన వాడు, చాలా బలం ఉన్న మనుషులు, అంత ఆర్మీ వస్తుంది. ఇక్కడ నుంచి వీళ్ళు తక్కువ మందే, మరి అయినా కూడా యుద్ధానికి నడిపించింది ఇశ్రాయేలీయుల సేనలను. ధైర్యంగా తాబోరు కొండ ఎద్దకు మీదికి వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ ఏమైంది దెబోరా చెప్తాంది, దెబోరా లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరను కదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను. దెబోరా ఏమంటాంది, ఏం సత్యాన్ని నేర్పిస్తాంది దెబోరా, లెమ్ము అని అంటా ఉంది కదా. అంటే ఇన్ని రోజులు బంధకాలలో, సమస్యలలో, శత్రు కింద ఉన్న వాళ్ళను ఏం చెప్తాంది, లెమ్ము, ఇప్పుడు నీ శత్రువును నీ చేతికి అప్పగిస్తాడు, నీ ముందర నడిచేవాడు ఎవరు, యెహోవాయే అంటాంది. దెబోరా నేర్పించిన సత్యము లెమ్ము. ఇప్పుడు మనం కూడా, మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి, బాధలు ఉన్నాయి. చాలా మంది ఇంతే కదా జీవితము, దేవుని కలిగి ఉంటే ఇంతే కదా, ఎందుకు ఎన్ని కష్టాలని దేవుని వదిలిపెట్టేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఉండాలా, అవసరమా, ఎందుకు ఈ జీవితము, ఏం విశ్వాస జీవితం ఉండి ఏం లాభం వచ్చింది మాకు, ఎందుకు దేవుడు మాకు అవసరం లేదు అని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఇశ్రాయేలీయుల్లాగా మాటి మాటికి దోషం చేసి వెళ్ళిపోయి వెనక్కి పడిపోయిన వాళ్ళు ఉన్నారేమో. అయితే దెబోరా నేర్పించిన సత్యం ఏంటి ఇక్కడ, లెమ్ము, అక్కడి నుంచి లేవాలంట. నువ్వు లెమ్ము, లేచి ఏం చేయాలి, ముందుకు వెళ్ళిపోవాలి. ఏ మనుషులు ఎట్లయినా, ఎవరు ఏమనుకున్నా కదా, ఎవరు నిన్ను ఎట్లా బాధించినా, అయితే ఏ పరిస్థితులు నిన్ను బాధించి కృంగదీసినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, లెమ్ము. ఎందుకు అంటే ఇక్కడ యెహోవా నీకు ముందరగా నడుచును, బయలుదేరు, ఈ దినము నీ శత్రువు అయిన సిసేరాను నీ చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు అని ఆమె అంటా ఉంది.
అవును, మన పరిస్థితిలో కూడా మనం కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ లో మనం భయపడతాము. మన పరిస్థితులు ఏంటని భయపడతాము. వాక్యాలు చదవరు, వదిలిపెట్టేస్తారు దేవుణ్ణి. కానీ ఇక్కడ దెబోరా నేర్పించిన సత్యం లేవాలంట. లేచి ఏదైనా ఏమైనప్పటికీ పర్వాలేదు, ముందుకు వెళ్ళిపోవాలా. ముందుకు సాగిపోతున్నప్పుడు నీ ముందు నడుచువాడు యెహోవాయే. దేవుడు నడుస్తాడంట. నీకు విరోధంగా ఉన్న వాళ్ళతో ఆయన ఫైట్ చేస్తాడు. నీ మీద అబద్ధాలు చెప్పే వాళ్ళతో ఫైట్ చేస్తాడు. నిన్ను కృంగదీయాలనుకున్న వాళ్ళతో దేవుడు ఫైట్ చేస్తాడు. కానీ నువ్వేం చేయాలా? మనం ఏం చేయాలి? అప్పుడు వాక్యంలో బలంగా ఉండాలా. అయితే దేవుడు నాకు ముందరగా నడుస్తాడని చెప్పి మనము వాక్య ప్రకారంగా నడచకుండా దేవుని వదిలిపెట్టేసి, దేవుని సన్నిధిని వదిలిపెట్టేస్తే యెహోవా మనకు ముందరగా నడచడు. అయితే వాక్యము మనము చదివే వాళ్ళగా ఉండాలి. వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకునే వాళ్ళగా ఉండాలి. దేవుని యొక్క న్యాయ విధులు, కట్టడలు, నిబంధనలను మనం పాటించే వాళ్ళగా ఉండాలి. దేవుని ప్రేమించే వాళ్ళగా ఉండాలి. దేవుని సన్నిధిని ప్రేమించే వాళ్ళగా ఉండాలి. దేవుని మార్గంలో నడిచే వాళ్ళగా ఉండాలి. అలాగైతేనే దేవుడు కూడా మన ముందు నడుస్తాడు. లేకపోతే దేవుని యొక్క కార్యాలను చూడలేరు. కాబట్టి దేవుడు నీ శత్రు సాతాన్ని పడగొట్టాలి, సాతాను కుతంత్రాలను పడగొట్టాలి అంటే నువ్వు దేవుని వాక్యం చదివి మనము వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు అయితే ఆయన మన విరోధులను, సాతానుని పడగొడతాడు, మన పరిస్థితులను బాగు చేస్తాడు అని చాలా మంది ఇది దెబోరా నేర్పిన సత్యం. ఇక్కడ లేవాలి, మనము ముందుకు వెళ్ళిపోవాలి. సరే, ఇక్కడ ఏమైంది? బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసేరును, అతని రథములన్నిటిని, అతని సర్వసేనను కలవరపరచగా సిసేర తన రథము దిగి కాలినడకన పారిపోయెను. అమ్మో, 20 years బాధించిన సిసేరా ఇక్కడ కలవరపడినాడంట. సిసేర కలవరపడ్డం అంటే మాటలేనా? అసలు బలమైన సిసేర కలవరపడ్డం ఏంది ఇక్కడ కదా? దేవుడు మన ముందు నడిచినాడంటే ఎట్టి పరిస్థితులైనా అవి కింద పడిపోవాల్సిందే. దేవుడు వాళ్ళకు ముందు నడుస్తున్నాడు. అయితే ఇక్కడ సిసేరా దిగి వాళ్ళు పారిపోతున్నప్పుడు బారాక్ ఏం చేశాడు? ఆ రథములను సేనను అన్యుల హరోషేతు వరకు తరమగా సిసేరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను. ఒక్కడైనా కూడా మిగిలి ఉండలేదంట. హసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానం కలిగి ఉండెను గనుక సిసేరా కాలి నడకను కయీనుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారంనకు పారిపోయాను. అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడుకోమని చెప్పినందున అతడు ఆమె గుడారంన చొచ్చెను. ఆమె గొంగలితో అతన్ని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెను అడిగెను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతన్ని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారంన నిలిచి ఉండుము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ నెవడైనా నున్నాడా అని నేను అడిగిన ఎడల నీవు ఎవడూ లేడని చెప్పవలెనని. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని స్తుతి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లుగా ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. మరి ఇక్కడ దెబోరా చెప్పింది కరెక్టే కదా? 100% సత్యమే. ఈడ ముందుగానే ప్రాఫిట్ చెప్పింది, లాస్ట్ లో కూడా అది జరిగింది. మరి ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడు. నువ్వు చంపలేవు కానీ సిసేరాను, ఇక్కడ ఒక స్త్రీ చేతికి సిసేరాను దేవుడు అప్పగిస్తాడు అని చెప్పినప్పుడు కరెక్ట్ గానే ఒక స్త్రీ చేత ఇక్కడ సిసేరా చంపబడినట్లుగా చూస్తున్నాము. తర్వాత ఈ యొక్క బారాకు వచ్చి యాయేలు ఎదుర్కొంటుంది. బారాకు వచ్చి చూసినప్పుడు సిసేరా చనిపోయాడు. మరి వీళ్ళకు ఎంత ఆనందం అనిపిస్తుందంటే ఇశ్రాయేలుకు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చినాడు కాబట్టి వీళ్ళు దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. ఈ న్యాయాధిపతుల గ్రంథం ఈ 5వ అధ్యాయం అంతా కూడా వాళ్ళు దేవుణ్ణి స్తుతించిన కీర్తన ఇది. నిజంగా ఈ దెబోరా చెప్పాను కదా, ఈ 5వ అధ్యాయంలో దెబోరా ఈ పాట రాసింది బారాక్ యాబీను ఎవరు బారాకు కదా, అభినోయం కుమారుడైన బారాకు దెబోరా కలిసి ఈ పాట రాస్తారు. ఈ పాటలో దెబోరా ఒక గొప్ప కవిగా, గాయకురాలుగా కనబడుతుంది. నిజంగా ఈ చాప్టర్ 5th చాప్టర్ చదివినప్పుడు
దేవుని పైన ఆధారపడిన వాళ్ళు, దేవుని వైపు చూసినప్పుడు, దేవుని నమ్మిన వాళ్ళకు దేవుడిచ్చే గొప్ప విజయము ఇట్లా ఉంటుందా? ఈ కీర్తన అంతా కూడా మనము ఈ యొక్క 5th చాప్టర్ చదివితే ఇది నిజంగా దేవుని మనం స్తుతించడానికి, కీర్తించడానికి అవకాశం ఇస్తుంది. ఈ యొక్క 5th చాప్టర్ అంతా కూడా. కాబట్టి దీని ద్వారా ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? దెబోరా గురించి మనం ఏం తెలుసుకున్నాము అంటే, దెబోరా ఎంత ధైర్య సాహసం కలిగిన స్త్రీ. దెబోరా నిజంగా తేనెటీగ సరిగ్గా సరిపోతుంది ఈమెకు. ఏ రీతిగా ఎట్లయితే ఈ దెబోరా తేనెటీగ కష్టపడి తేనెను సమకూరుస్తుందో, ఈమె కూడా దేవుని యొద్ద నుంచి పొందుకున్న ఆ వాక్యాన్ని ఇశ్రాయేలు ప్రజలకు తీర్పులు తీర్చింది. ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో కష్టపడింది. వాళ్ళ సమస్యలన్నిటి కూడా 100% సాల్వ్ చేస్తూ వచ్చింది. వాళ్ళని దేవుని మార్గంలో నడిపించింది. ఏ రీతిగా ఈమె లప్పిదోతి యొక్క వెలుగులో వెలిగిందో, మనం కూడా దేవుని యొక్క వెలుగులో వెలగాల్సిన వారమై ఉన్నాం. ఏ రీతిగా ఈమె రెట్టింపు ఘనతనిచ్చే స్థలంలో ఉందో, మనం కూడా దేవుని సన్నిధిని ప్రేమించే వాళ్ళగా ఉండాల. దెబోరా లాగా దేశభక్తి కలిగిన వాళ్ళగా ఉండాలి. దైవభక్తి కలిగిన వాళ్ళు ఉండాలి. దేవుని సన్నిధిని ప్రేమించే వాళ్ళగా ఉండాలి. మనం కూర్చుండే స్థలం ఒకటే ఉండాలి. ఏది అంటే పరిశుద్ధమైన స్థలము. ఏది ఆ పరిశుద్ధమైన స్థలము? దేవుని సన్నిధి. అంతకు మించింది ఏది కూడా లేదు. అంతే.